రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుంది. ఏ పనికైనా లంచమే. రాష్ట్రంలో అవినీతి పెచ్చిమీరిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ చేసిన సర్వేలో తేలింది. ఈ మేరకు తెలంగాణలో చేసిన సర్వే వివరాలను సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేశారు. ఏడాది పాలన బాగలేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఏమాత్రం బాగాలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. అవినీతి పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగులు, రాజకీయ నాయకులేనని స్పష్టం చేశారు. తాము ఓటేసిన నాయకుల వద్దకు సమస్యలు పరిష్కరించాలని పోతే కలవడం లేదని, వారి కోసం చెప్పులు అరిగేలా తిరగాల్సి వస్తున్నదని వాపోయారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వే రిపోర్టును సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 1,43,456 మంది 19 నుంచి 60 ఏళ్ల రైతులు, ఉద్యోగులు, మహిళలు, పురుషుల నుంచి అభిప్రాయాలు సేకరించి రిపోర్టును వైఎస్సీ ప్రచురించింది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో అవినీతిపై, అధికారులు, నాయకుల పనితీరుపై ఆ సంస్థ వాలంటీర్లు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, గ్రామం, పట్టణం, నగరం వారీగా అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టును ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు అందజేస్తామని వైఎస్సీ ఫౌండర్ చెప్పారు. రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలన, రాజకీయ నాయకుల పనితీరు వంటి 13 ప్రశ్నలతో సర్వే నిర్వహించగా అధిక శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం, పారదర్శక పాలన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో అవినీతి పెచ్చరిల్లుతున్నదని, సంస్కరణల ద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించవచ్చని సూచించారు. ఆన్లైన్ సేవలు, డిజిటల్ పేమెంట్లు అన్ని శాఖల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పారు. నిజాయితీతో పనిచేస్తానని, ప్రతి కార్యాలయంలో ఉద్యోగి సీటు వెనుక సూక్తి రాయాలని గతేడాది ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. వైఎస్సీ సంస్థ 10 ఏళ్లుగా సమాజంలో మార్పు కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని ప్రజలకు అనేక అంశాల్లో అవగాహన కల్పిస్తుందని తెలిపారు.